సత్ప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసు స్తుతింతున్. నిరంతర ప్రేమ నాకెల్లడలన్ కురిపించుటే నీ ఆశయం. నిరంతర ప్రేమ నాకెల్లడలన్ కురిపించుటే నీ ఆశయం. దైవము నీవే, జీవము నీవే, దానము నీవే, నా ప్రాణము నీవే. దైవము నీవే, జీవము నీవే, ప్రాణము నీవే, నా ప్రాణము నీవే. సత్ప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసును స్తుతింతున్. నిరంతర ప్రేమ నాకెల్లడలన్ కురిపించుటే నీ ఆశయం. నిరంతర ప్రేమ నాకెల్లడలన్ కురిపించుటే నీ ఆశయం. క్షేమము నీవే, రక్షణ నీవే, యేసువు నీవే, నా మోక్షము నీవే. క్షేమము నీవే, రక్షణ నీవే, యేసువు నీవే, ఓ నీవే, నా మోక్షము నీవే. సత్ప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసు స్తుతింతున్. నిరంతర ప్రేమ నాకెల్లడలన్ కురిపించుటే నీ ఆశయం. నిరంతర ప్రేమ నాకెల్లడలన్ కురిపించుటే నీ ఆశయం. యేసువు నీవే, లోకేశువు నీవే, ఆదియు నీవే, మా అంత్యము నీవే. యేసువు నీవే, లోకేశువు నీవే, ఆదియు నీవే, మా అంత్యము నీవే. సత్ప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసు స్తుతింతున్. నిరంతర ప్రేమ నాకెల్లడలన్ కురిపించుటే నీ ఆశయం. నిరంతర ప్రేమ నాకెల్లడలన్ కురిపించుటే నీ ఆశయం. ధనము నీవే, సంతోషం నీవే, తేజము నీవే, మా రాజువు నీవే. ఓ ధనము నీవే, సంతోషము నీవే, తేజము నీవే, మా రాజువు నీవే. సత్ప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసు స్తుతింతున్. నిరంతర ప్రేమ మాకెల్లడలన్ కురిపించుటే నీ ఆశయం. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన, స్తుతి, స్తోత్రము, నమస్కారములు కలుగునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన, స్తుతి, స్తోత్రము, నమస్కారములు కలుగునుగాక.
పిత పుత్ర పవిత్రాత్మనకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగును గాక. ప్రియులైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మనందరము కూడా పవిత్రమైనటువంటి దివ్య సత్ప్రసాద ఆరాధన సాంగ్యంలోనికి అడిగిపెట్టి ఉన్నాం. దివ్య సత్ప్రసాద ఆరాధన అంటే దేవునితో ఐక్యమై ఉండడము, దేవునితో సంభాషించుకున్నటువంటి సమయము, దేవునితో మన వ్యక్తిగత బంధాన్ని పెంచుకునేటువంటి సమయము, దేవునితో మన యొక్క వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకున్నటువంటి సమయము, స్తుతించుకునేటువంటి సమయము, ఆరాధించుకునేటువంటి సమయము, ఆయన నామాన్ని గౌరవపరచుకున్నటువంటి సమయం. ఇంత పరిశుద్ధమైన సమయంలో అడుగుపెట్టిన మనము కొద్దిసేపు అయినా మనలో ఉన్నటువంటి దురదృష్టిని, మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆటంకాన్ని తొలగించి ప్రభునితో ఈ ఒక్క గంట అయినను పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ఆరాధించుకుందామా, స్తుతించుకుందామా. మన దేవుడు మనలను, మన యొక్క సమస్యలను, పరిస్థితులను చూసేటువంటి దేవుడు. మన దేవుడు ఎబినేజరే, మనల్ని ఆదుకునే దేవుడుగా, ఎల్రోయి మనల్ని చూచేటువంటి దేవుడుగా, యెహోవా రఫా మనల్ని స్వస్థపరిచినటువంటి దేవుడుగా, మనతో ఉండు దేవుడుగా, ఇమ్మానుయేలు దేవుడుగా ఈరోజు మన ముందు ఉన్నాడు. మరి ఆ ఎబినేజరుడు, ఆ ఎల్రోయిని, ఆ యెహోవా రఫా అయినటువంటి దేవుని మనము పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ఆరాధించుకుందామా, ఆయన నామాన్ని ఘనపరుచుకుందామా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో. అందరు కూడా చప్పట్లు కొడుతూ ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో. మనసుతో ఆరాధింతున్ ఎన్నో పూర్ణ బలముతో. ప్రేమించేదన్ ఎన్నో పూర్ణ మనసుతో ఆరాధింతున్ ఎన్నో పూర్ణ బలముతో. ప్రేమించేదన్ నీకే ఆరాధన ఆరాధన
నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన అధికముగా ఆరాధించుం ఆశక్తితో అధికముగా ఆరాధించుం ఆశక్తితో నిన్ను ఆరాధించుం నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ఆరాధన ఆరాధన యేసయ్యా ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే ఎబినేజరే నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ మీకే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన మీకే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన ప్రేమించేదన్ అధికముగా ఆరాధితు ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధితు ఆసక్తితో నన్ను చూచావే వందనమయ్యా ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా అయ్యా నన్ను చూచావే అయ్యా నన్ను చూచావే వందనమయ్యా నిన్ను మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా మీకే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన
యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచావే అయ్యా స్వస్థపరిచావే నీకే వందనం. ఆమేన్. స్వస్థపరిచావే నీకే వందనం. నిన్ను పూర్ణ మనసుతో నిన్ను పూర్ణ మనముతో ప్రేమించేదను, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును, నిన్ను పూర్ణ మనముతో ప్రేమించేదను. నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన మీకే ఆరాధన ఆరాధన, యేసయ్యా ఆరాధన ఆరాధన. ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన మీకే ఆరాధన ఆరాధన, యేసయ్యా ఆరాధన హల్లెలూయా 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 హల్లెలూయా, యేసయ్యా హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. ఆరాధన ఆరాధన, యేసయ్యా ఆరాధన ఆరాధన. ఆమేన్. చప్పట్లు కొట్టు పాడదాం అందరం కూడా. ఆరాధన ఆరాధన, యేసయ్యా ఆరాధన 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 ఆరాధన, యేసయ్యా ఆరాధన 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 ఆరాధన, యేసయ్యా. అందరం కలిసి పాడు చప్పట్లు కొడుతూ. ఆరాధన ఆరాధన, యేసయ్యా ఆరాధన 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 ఆరాధన, యేసయ్యా ఆరాధన 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 ఆరాధన, యేసయ్యా ఆరాధన ఆరాధన. ఆమేన్.
హల్లెలూయా ఎబినేజరే హల్లెలూయా ఎల్రోయి హల్లెలూయా స్వస్థపరచువాడా యెహోవా రఫా నీకే ఆరాధన స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన స్తోత్రము స్తోత్రమయ్యా యేసయ్యా స్తోత్రము స్తోత్రమయ్యా స్తోత్రము స్తోత్రమయ్యా యేసయ్యా స్తోత్రమయ్యా హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా 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 యేసయ్యా హల్లెలూయా 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 తండ్రి వందనం తండ్రి స్తోత్రం తండ్రి స్తోత్రం యేసయ్యా వందనం యేసయ్యా స్తోత్రం పవిత్రాత్మ దేవా వందనం పవిత్రాత్మ దేవా స్తోత్రం హల్లెలూయా 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 ప్రియులైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా బైబిల్ తెరిచి యెషయా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనము నుండి ఒకసారి చదువుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ కూడా తెరిచి చూడాలి. మైకున్న వాళ్ళు చదివితే. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనము. పాప జాతి జనులారా, మీకు అనార్థము వాటిల్లును, మీరు దుష్టులు, దుష్కార్యములకు పాల్పడువారు, పూర్తిగా చెడిపోయిన వారు, మీరు
ప్రభువును విడనాడితిరి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని నిర్లక్ష్యం చేసితిరి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని నిర్లక్ష్యము చేసితిరి. అతని నుండి వైదొలగితిరి. ప్రియులైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనము ప్రభువును విడనాడితిమి. ఏ విధంగా విడనాడితిమి అంటే, ప్రభువుని యొక్క రూపములో సృష్టింపబడి, ప్రభువు చేత ఆశీర్వదింపబడి, ప్రభువు మనందరినీ కూడా ఆది కాండము 1వ అధ్యాయము 28వ వచనము ప్రకారము ఈ లోకములో నేను సృజించినటువంటి భూమి ఆకాశముల మీద, జంతువుల మీద, పక్షుల మీద, ఈ భూమి మీద పాకినటువంటి జంతువుల మీద, ఆకాశంలో ఎగిరేటువంటి జంతువుల మీద, అన్నిటి మీద ఆ అధికారమును మనకిచ్చి ఫలించుడి అనే ఒక ఆశీర్వాదాన్ని మనకిచ్చి ఉన్నాడు. ఫలించుడి అంటే మనము అన్ని విధములుగా ప్రభుని యొక్క అడుగు జాడలలో, ప్రభుని యొక్క ఆజ్ఞలు పాటిస్తూ, ప్రభువు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క నియమాన్ని తూచా తప్పకుండా పాటించి మనందరము అన్ని విధములుగా మనకు ఎటువంటి ఆపద లేకుండా ఫలించడానికి మనందరినీ కూడా ఆశీర్వదించి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ ఫలించుడిని ఆశీర్వదించిన తర్వాత మనము ఆయన యొక్క ఇచ్చినటువంటి మార్గములు నడవలసినటువంటి మనము ఎక్కువ శాతము మన పొరుగు వారికి లేదా మన చుట్టూ ఉన్న వారికి మన చెవిని విచ్చి మనము అసలైనటువంటి దేవునికి దూరం అయిపోతున్నాం, ఆయన నుండి వైదొలగిపోతున్నాం. మన ఆది తల్లిదండ్రులు చేసినది కూడా అదియే. వారిని ఆశీర్వదించిన దేవుని యొక్క ఆజ్ఞను పాటించకుండా ఆయన చెప్పినటువంటి ఆ మాట, ఇదిగో మీరు ఈ యొక్క అడవిలో, ఈ యొక్క తోటలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పండును తినండి అయ్యా, ఆ ఒక్క పండును మాత్రము పట్టుకోవద్దు అన్నాడు. కానీ ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను పాటించకుండా పొరుగువాడైనటువంటి దుష్టుడు అయినటువంటి ఆ యొక్క సాతాను యొక్క మాటకు చెవియొగ్గి ఆ పండును తిన్నప్పుడు వారు సృష్టించినటువంటి ఆ దేవుని నుండి వైదొలగారు. అదే యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనములో మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. చదవండి. ప్రభు హస్తము మేము రక్షింపలేనిదిగా కురచ కాలేదు. ఆయన మీ మనల్ని ఆదింపలేని చెవిటివాడు కాలేదు. మీ పాపములు మీకు దేవునికి మధ్య అడ్డంగా ఉన్నది. మీ పాపము మీకును దేవునికి మధ్య ఏ విధంగా ఉన్నది? అడ్డంగా ఉన్నది. ఆ పాపము, నీవు నీ కుటుంబము రోజు గుడికి వస్తారు, పూజలో పాల్గొంటారు, దేవుని రోజు జపమాల చెప్పుకుంటారు, దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తూనే ఉన్నారు. ఎప్పుడైతే మన కుటుంబంలో మనము ఐక్యముగా ఉండకుండా, మన కుటుంబంలో మన మాట మనము వినకుండా, ఎప్పుడైతే పొరుగు వారికి మనము మన చెవిని ఇస్తామో, ఎప్పుడైతే ఆ పొరుగు వారి మాట విని మన కుటుంబాన్ని ముక్కలు చేసుకుంటామో, అప్పుడు ఆ పాపము ఆ ద్వారా ముక్కలైపోయినటువంటి మన యొక్క కుటుంబము దేవునికి మనకి మధ్య పాపము ఒక అడ్డుగాడగా వస్తూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది మన యొక్క ఆది తల్లిదండ్రులు చేసినది. ఆ పాము, ఆ యొక్క సర్పము వచ్చి, మీరు ఈ పండు తిన్నట్లయితే మీ దేవుడు ఈ పండును తినొద్దన్నాడా? ఎందుకు తినొద్దన్నాడో తెలుసా? ఈ పండును తింటే మీరు కూడా దేవుడు అయిపోతారు,
ఇంకా మీరు దేవుడికి చెవియొగ్గాల్సిన అవసరం లేదు, దేవునికి మీరు తల వంచాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని కూడా పూజించడానికి చాలామంది మానవులు వస్తారు. ఆ యొక్క గర్వముతో ఆ యొక్క పొరుగు వాడైనటువంటి ఆ సర్పము వారి చెవిలో ఊదినటువంటి మాట విని వీరు దేవుని నుండి వైదొలగారు, దేవుని నుండి దూరం అయిపోయారు. పాపము వారికి దేవునికి మధ్య అడ్డుగోడగా ఉంది. రోజు చూస్తున్నటువంటి ఆ దేవుని చూడలేకపోతూ ఉన్నారు, రోజు మాట్లాడేటువంటి ఆ దేవునితో మాట్లాడలేకపోతూ ఉన్నారు, రోజు ప్రార్థన చేసుకున్నటువంటి ఆ దేవునికి మనసారా పూర్ణ హృదయంతో వారు ప్రార్థన చేసుకోలేకపోతూ ఉన్నారు, దేవుడు యొక్క ముఖ ప్రకాశాన్ని వారు చూడలేకపోతూ ఉన్నారు. ఎందుకు అంటే వారు కళ్ళు పాపంతో కప్పబడిపోయి ఉన్నవి, వారి చెవులు పాపముతో కప్పబడిపోయి ఉన్నవి, వారి యొక్క నోరు పాపము తప్ప వేరే యొక్క మార్గంలో మాట్లాడలేకపోతూ ఉన్నవి. అందుచేత వారికి దేవునికి మధ్య ఈ విధంగా ఉండడం వలన వారు ప్రభు నుండి విడనాడారు. ఇశ్రాయేలు అయినటువంటి ఇశ్రాయేలు దేవుడైనటువంటి పరిశుద్ధిని నిర్లక్ష్యం చేశారు. మనము కూడా మన జీవితాల్లో, మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో కూడా ఎన్నోసార్లు మనము వేరే వారికి మన చెవిని ఇచ్చి వేరే యొక్క మాటలు విని మన కుటుంబంలో కూడా ఆ పరిశుద్ధ దేవుని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. కానీ ఈరోజు ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మీరు ఈ ఆరాధనలో పాల్గొంటున్నటువంటి మీరు ఆ పాపం నుండి వైదొలగి సంపూర్ణ స్వస్థతను పొందుకోవాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. స్వస్థత మనకు మానసిక రోగమే కావచ్చు, శారీరక రోగమే కావచ్చు, ఆర్థిక రోగమే కావచ్చు, ఇంకా ఏ రోగమైనా కావచ్చు. ఈరోజు నీవు నీ పాపాన్ని నీ నుండి వైదొలగితే ప్రభువు నీ చెంతకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభువు నీ దగ్గరకు వచ్చినప్పుడు అసంపూర్ణమో దూరమైపోయి సంపూర్ణంగా నింపబడతారు. ఒక గ్లాసులో మనము పూర్తిగా నీళ్ళు తీసుకొని వచ్చి దాంట్లో ఇంకా నీళ్లు పొయ్యాలంటే పొయ్యగలమా? పొయ్యలేము. వేరే నీళ్లు పొయ్యాలి అంటే ఉన్న నీళ్లు బయట పారిపోయాయి. గాజు పాత్రలాగా ఉన్నట్టు మన జీవితంలో కూడా ఇప్పటి వరకు మురికి నీళ్ళు ఉన్నాయేమో, ఇప్పటి వరకు పాపమని ఒక మురికి నీళ్లు మనలో పారుతూ ఉన్నాయేమో, అవన్నీ పారబోస్తే దేవుడిచ్చినటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి జలంను, పరిశుద్ధ ఆత్మను నీలో నింపుకోవడానికి అవకాశం ఉంది. అందుకే మనము లూకా శుభవార్త 5వ అధ్యాయము లూకా శుభవార్త 5వ అధ్యాయము 20వ వచనము చదువుకుందాం. యేసు వారి యొక్క విశ్వాసమును చూచి ఓయి నీ పాపములు క్షమింపబడినవి అని అతనితో చెప్పాను. ఆ యొక్క టైటిల్ చూసినట్లయితే అక్కడ పక్షవాత రోగిని తన యొక్క స్నేహితులు యేసు ప్రభు వద్దకు తీసుకుని వస్తారు. పక్షవాత రోగిని స్వస్థపరచడానికి, పాపాలు క్షమింపబడడానికి మధ్య కనెక్షన్ ఏమిటి అంటే, మనము చేసినటువంటి పాపము వలన మనము మన యొక్క శరీరంలో పెంచుకుని ఉండవలసినవి కాకుండా బయట నుండి తెచ్చుకున్నటువంటి రోగాల వలన మనము మన యొక్క శరీరాన్ని బాధిస్తూ, శరీరము దేవుని యొక్క ఆలయము అని పిలువబడుతూ ఉన్నప్పుడు ఆ శరీరంలోనికి, ఆ ఆలయంలోనికి మనము బయట నుండి వేరే ఒకటి తీసుకొచ్చి పెట్టడము ఆ యొక్క శరీరానికి మంచిది కాదు. అందుచేత ఆ పక్షవాత రోగిని ప్రభు అంటూ ఉన్నాడు, నీ పాపమును క్షమింపబడినవి, నీవు సంపూర్ణ స్వస్థతను పొందుకో అని. మనము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు
డాక్టర్ గారు అడుగుతారు, రాత్రి ఏమి తిన్నావని, లేదా ఉదయం ఏమి తిన్నావని, ఏం తినొచ్చావు అని. ఎందుకంటే మన శరీరంలో కావలసినది కాకుండా వేరే మరొకటి వచ్చినట్లయితే అది వైరస్గా మారి మనకి అనారోగ్యాన్ని ఇస్తుంది. మన జీవితంలో కూడా పవిత్రాత్మను పొందుకున్నటువంటి మనము, పరిశుద్ధంగా జీవించవలసినటువంటి మనము, మన యొక్క శరీరంలోనికి కావలసిన పరిశుద్ధాత్మ కంటే, కావలసిన పరిశుద్ధత కంటే వేరొక ఆత్మ వచ్చినట్లయితే, వేరే యొక్క అపరిశుద్ధ యొక్క శక్తి వచ్చినట్లయితే మనం కూడా దేవునికి దూరం అవ్వడానికి అవకాశం ఉంది. కనుక ఆ దేవుడు ఈరోజు మనందరినీ కూడా మన విశ్వాసము ప్రకారము, ఇదిగో నీ విశ్వాసం ప్రకారము, నీ విశ్వాసాన్ని చూచి నేను నీ పాపమును క్షమిస్తూ ఉన్నాను అని ఆ పక్షవాత రోగితో పలుకుతున్నాడు. అందుకనే లూకా సువార్త 18వ అధ్యాయంలో ఈ పాపాలు క్షమింపబడాలి అనే ఆయన మళ్ళీ ఆ యొక్క గుడ్డివాడు మళ్ళీ ప్రభువుని చూడాలని ఆశతో, దావీదు కుమారా యేసయ్యా నన్ను కరుణించయ్యా అని యేసయ్య వెనకాల పరిగెడుతూ ఉన్నాడు. ఆ యొక్క గుడ్డివాడికి ఎన్నో అడ్డంకులు వచ్చాయి, ఎంతోమంది ఆపుతూ ఉన్నారు, యేసు ప్రభుని తాకనివ్వడం లేదు, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళనివ్వడం లేదు. అయినా సరే తనకు ఉన్నటువంటి గొంతుతో బిగ్గరగా అరిసి యేసు ప్రభుని తన చెంతకు వచ్చేలా తను చేసుకున్నాడు. దావీదు కుమారా యేసయ్యా నన్ను కరుణించయ్యా అని ఆయన బిగ్గరగా అరిసి కావలసినటువంటి స్వస్థతను పొందుకున్నాడు. అదేవిధంగా మనము మార్కు సువార్త 5వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ 12 సంవత్సరాలుగా రక్తస్రావం చేత బాధపడుతున్నటువంటి ఒక స్త్రీని మనం చూస్తాము. ఈ 12 సంవత్సరాలు కూడా అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసింది, చేయనటువంటి ప్రయత్నము లేదు. కానీ ఎప్పుడైతే ఆ ప్రభుని తెలుసుకుందో, ఎప్పుడైతే ఆ ప్రభుని తాకిందో, ఎప్పుడైతే ఎన్ని అడ్డంకులున్నా, పెద్ద జనసమూహము ఉన్నా దారి చేసుకొని ప్రభు దగ్గరికి వెళ్ళిందో ఆమె పాపమును క్షమింపబడి ఆమె సంపూర్ణ స్వస్థతను పొందుకుంది. మరి మనము ఈరోజు మన పాపములను ఒప్పుకొని, ఈరోజు మన పాపములను వైదొలగి ప్రభువుని దగ్గర చేసుకుంటామా, లేక పాపముకు దగ్గరకు వెళ్ళి ప్రభుని నుండి వైదొలుగుతామా? ఒక్కసారి మనందరం కూడా మోకరించి మనల్ని మనం పరిశీలించుకుందాం. వాక్యము పలుకుతుంది, నీకు నీ దేవునికి మధ్య పాపము ఒక అడ్డుగోడగా ఉన్నది. నీ శరీరము దేవుని యొక్క ఆలయము అని వాక్యం పలుకుతూ ఉన్నది. కానీ నీ శరీరంలోనికి దేవుని యొక్క ఆత్మతో నింపబడాల్సినటువంటి నీ శరీరము, దేవుని యొక్క శక్తితో నింపబడాల్సినటువంటి నీ శరీరము బయట నుండి వేరే యొక్క శక్తితో, బయట నుండి వేరే యొక్క ఆత్మతో, బయట నుండి వేరే యొక్క నీకు తెలియనటువంటి శక్తితో నింపుకుంటున్నావేమో. ఈరోజు నీ యొక్క శరీరము, నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క ఆందోళనలు అన్నీ కూడా ఒక ఖాళీ పాత్రగా చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. నీలో ఉన్నటువంటి ఆ మురికి నీరును పారబోయి, నీలో ఉన్నటువంటి ఆ పాపం అనే మట్టిని తీసివేయి. ఈరోజు నీవు ఆయన ఇచ్చేటువంటి సంపూర్ణమైనటువంటి ఆ పరిశుద్ధాత్మను పొందుకో. నీ కుటుంబంలో నిప్పులు వేయడానికి వేరే వాళ్ళు ఎన్నో విధాలుగా చెప్పి ఉంటారు. నీ కుటుంబంలో వేరే వాళ్ళ మాటలు విని నీవే ముక్కలు చేసుకుంటున్నావేమో. ఈరోజు నీ కుటుంబంలోనికి ఆ దేవుని యొక్క ప్రకాశిస్తున్నటువంటి ఆ ఆశీర్వాదము, ఆయన ముఖాన్ని మనం దర్శించుకోవడానికి మన ఇంటికి తీసుకొని పోదాం. నిన్ను నువ్వు పరిశీలించుకోగలిగిన సహోదరుడు, ఆ సహోదరికి ఎన్నో విధాలుగా ఎన్నో రకాల సమస్యలతో, బాధలతో మనము బాధపడుతున్నాం. ఈరోజు నీవు సంపూర్ణమైనది పొందుకోవాలి అంటే అసంపూర్ణమైనటువంటి ఏమున్నా సరే నీ శరీరంలో నిండైనది పొందుకోవాలి అంటే సగం అయినది ఏదైనా ఉందేమో. నీ శరీరంలో మంచిది పొందుకోవాలని చెడు ఏమైనా ఉందేమో.
అవన్నీ తొలగించు, చెడును తొలగించు, అసంపూర్ణత తొలగించు, ఇంకే ఏమైనా సగంగా ఉందేమో అవన్నీ తొలగించు. సంపూర్ణమైనది ప్రభువు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. సంపూర్ణమైనది ఆశించు, సంపూర్ణమైనది పొందుకో. సంపూర్ణమైన దానితో ఈరోజు నీవు ఈ ఆరాధన నుంచి ఇంటికి తిరిగి వెళ్ళి నిన్ను నువ్వు ఖాళీ పాత్రగా చేసుకో. ప్రభు నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని పొందుకో. దావీదు కుమారా, యేసయ్యా నన్ను కరుణించయ్యా అని ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళడానికి ప్రయత్నించు. పక్షవాత రోగి ఎంత జనసమూహం ఉన్నా సరే, 12 సంవత్సరాల పాటు ఆమె ఇబ్బంది పడుతున్నా సరే, ప్రభువును తెలుసుకుంది, ప్రభువును తాకింది, స్వస్థతను పొందుకుంది, ఆయన పాపం నుండి విముక్తి పొందుకుంది. నీవు కూడా ఇన్ని సంవత్సరాల నుండి గుడికి వస్తున్నా సరే ప్రభువును తెలుసుకోలేకపోయావేమో. ప్రభువు నుంచి రావాల్సిన ఆశీర్వాదాలకి నీకు నీ ప్రభునికి మధ్య పాపం నీకు అడ్డుకాడ ఉందేమో. ఈరోజు అడ్డు కూడా తొలగించుకొని ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని నిండుగా పొందుకో. ప్రభువు నిన్ను ఫలించుడి అని ఆశీర్వదించినటువంటి దేవుడు, మరణాన్ని సృజించినటువంటి దేవుడు కాడు. మన పాపమే, మన యొక్క పాపం యొక్క వేతనము మరణంగా మారింది. మనకు జీవమును ఇవ్వాలనుకునే దేవుడు మన దగ్గర ఉన్నాడు. మనతో ఉండాలి అనుకునే దేవుడు మనతో ఉన్నాడు. ఇమ్మానుయేలు దేవుడుగా, జీవాన్ని ఇచ్చేటువంటి దేవుడుగా, మనల్ని చూచేటటువంటి దేవుడుగా, మనల్ని గమనించేటువంటి దేవుడుగా, మనల్ని స్వస్థపరచేటువంటి దేవుడుగా ఈరోజు మన మధ్యలోనే ఉన్నాడు. మరి ఆయన్ని పొందుకోవడానికి నిన్ను ఖాళీ చేసుకొని పొందుకుంటున్నావా, లేదా ఉన్న మురికిలోనికి రమ్మంటే ఆయన పరిశుద్ధాత్మ, ఆ యొక్క అపరిశుద్ధాత్మ రెండు ఒక చోట ఉండడానికి అవకాశం లేదు. నీలో ఉన్నటువంటి అసంపూర్ణత, నీలో ఉన్నటువంటి అపరిశుద్ధత తీసివేసి పరిశుద్ధాత్మతో నింపుకో. దావీదు కుమారా, యేసయ్యా నన్ను కరుణించయ్యా అని గట్టిగా అరుస్తూ బిగ్గరగా ఆ గుడ్డివాడు పొందుకున్నటువంటి స్వస్థతను మనం కూడా పొందుకొని మనం కూడా ఆయన ఆ దేవుణ్ణి దర్శించుకునే భాగ్యాన్ని పొందుకున్నాం. దావీదు కుమారా, యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలు దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. దావీదు కుమారా, యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలు దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. దావీదు కుమారా, యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలు దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. దావీదు కుమారా, యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలు దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. అంగి అంచులు వంటకనే అద్భుత స్వస్థతనిచ్చావు, అంగి అంచులు వంటకనే అంగి అంచులు వంటకనే అద్భుత స్వస్థతనిచ్చావు, ఈ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరచేను. దావీదు కుమారా, యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలు దేవా, స్వస్థత పొందెదను,
నేను స్వస్థత పొందెదను. మరణించిన లాజరును జీవముతో లేపావు. మరణించిన లాజరును జీవముతో లేపావు. నేనే పునరుత్థానమును సత్యం జీవం మార్గమును. నేనే పునరుత్థానమును సత్యం జీవం మార్గమును. అని పలికిన దేవానికి స్తోత్రమయా. అందరూ కూడా నోరు తెరిచి రావయ్యా యేసు రాజా. రావయ్యా యేసు రాజా. స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. రావయ్యా యేసు రాజా. రావయ్యా యేసు రాజా. స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. స్వస్థత పరచగను త్వరగా స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. త్వరగా రావయ్యా. కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదను. నేను స్వస్థత పొందెదను. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా. బిడ్డ, మన దేవుడు బోర్ల చెవిటి వారిని సైతం స్వస్థతను వస్తున్న దేవుడు. పొందుకో. రావయ్యా యేసు రాజా. రావయ్యా యేసు రాజా. నిన్ను సంపూర్ణంగా సమర్పించుకో. రావయ్యా యేసు రాజా అని మనలోనికి ఆహ్వానించుకో. దేవాది దేవుడు నీలోనికి వచ్చి నిన్ను స్వస్థపరచి నిన్ను గుణపరచి నీలో ఉన్నటువంటి ఆ అసంపూర్ణమైనటువంటిది ఏదైనా ఉంటే తీసివేసి నీలో సంపూర్ణమైన స్వస్థత. యేసు రాజా రావయ్యా యేసు రాజా. స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. స్వస్థత పరచగను ఏ కష్టం ఉన్నా సరే, ఏ అస్వస్థత నీలో ఉన్నా సరే, ఏ దుఃఖాన్ని పట్టి పీడిస్తున్నా సరే, నీవు సమర్పించుకున్న నీ విశ్వాసాన్ని బట్టి నీవు స్వస్థతను పొందుకోబోతున్నావు. నీవు దేవునికి ఎంత దగ్గరగా రావయ్యా. యేసయ్యను నీలోనికి పిలుచుకో, నీ కుటుంబంలోనే పిలుచుకో. స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా. స్వగమాటైనా దేవా స్వస్థత పొందెదను. నేను స్వస్థత పొందెదను.
స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. ఆరాధనా స్వస్థత పొందగను, త్వరగా రావయ్యా, స్వస్థత పరచగను, త్వరగా రావయ్యా అని పలికిన దేవా నీకే స్తోత్రమయ్యా. అందరం మోకరిస్తాం. కాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ కూడా కాచి కాపాడును గాక. కరుణ విరిసిన రోజా పుష్పం కరలుగరానిది, అలమోక్షపు వాకిలి, జపమాల మాతవు. కరుణ విరిసిన రోజా పుష్పం కరలుగరానిది, అలమోక్షపు వాకిలి, జపమాల మాతవు. మమతకును నీ హృదయం వరములనసరి మాతవు నీవు. మమతకు నిలయము నీ హృదయం వరములనసరి మాతవు నీవు. యేసుని తల్లివి పరోపకారివి, మా ప్రియ జనని మా కల్పవల్లి. యేసుని తల్లి పరోపకారి, మా ప్రియ జనని మా కల్పవల్లి. ఆవే మా మరియా ఓ భవాని, ఆవిచు మా మొరలను. లా 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 లా, ఆవే మా మరియా ఓ భవాని, ఆలించు మా మొరలను. పరమున విరసిన పూజా పుష్పం పరలోకరానివి, అలమోక్షపు వాకిలి, జపమాల మాతవు. అలమోక్షపు వాకిలి, జపమాల మాతవు.